ఓం శాంతి. ఈరోజు మురళి 18/1/2025 పితాశ్రీ బ్రహ్మబాబా గారి పుణ్యస్మృతి దివసం రోజు ప్రాతకాలంలో వినిపించేందుకు బాబ్దాదాల మధురమైన అమూల్య మహావాక్యాలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, శిక్షణనిస్తున్నారు. టీచర్ పని శిక్షణనివ్వడం, గురువు పని గమ్యాన్ని చూపించడం. గమ్యమే ముక్తి, జీవన్ముక్తి అయింది. ముక్తి కోసం స్మృతి యాత్ర చాలా అవసరం. జీవన్ముక్తి కోసం రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతోంది. ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి. స్వయంతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషం వస్తుంది. మళ్ళా ఇతరులని కూడా సంతోషంలోకి తీసుకొస్తారు. దారిని తెలియచేయడంలో ఇతరులపైన కూడా దయ చూపించాలి. వారిని తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా చేయడంలో దయ చూపించాలి. బాబా పిల్లలైన మీకు పుణ్యము మరియు పాపముల నిగూఢ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. పుణ్యం అంటే ఏమి, పాపం అంటే ఏమి? అన్నింటికన్నా పెద్ద పుణ్యం బాబాను స్మృతి చేయడం మరియు ఇతరులకు కూడా స్మృతిని కలిగించడం అతి గొప్ప పుణ్యం. సెంటర్ని తెరవడం, తనువు మనసు ధనాలను ఇతరుల సేవలో వినియోగించడం, ఇది పుణ్యమే. సాంగత్య దోషం లేకొచ్చి వ్యర్థ చింతన పరచింతనలో తమ సమయాన్ని పాడు చేసుకోవడం పాపం. ఒకవేళ ఎవరైనా పుణ్యం చేస్తూ పాపం చేసినట్లయితే చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది, చేసిన పుణ్యమంతా సమాప్తమైపోతుంది. అప్పుడు జమాకు బదులుగా నష్టం జరుగుతుంది. జ్ఞానస్వరూపులైన ఆత్మలకు పాపకర్మలకు శిక్ష కూడా 100 రెట్లుగా ఉంటుంది. ఎందుకంటే సద్గురువు యొక్క నిందకులుగా అవుతారు కదా. కనుక పిల్లలు పాపకర్మలు ఎప్పుడూ చేయకండి అని బాబా శిక్షణనిస్తున్నారు. వికారాల దెబ్బ తినకుండా రక్షించుకొని ఉండాలి. బాబాకు పిల్లలపైన ప్రేమ ఉంటుంది, అలాగే దయ కూడా కలుగుతుంది. బాబా అనుభవాన్ని వినిపిస్తున్నారు. ఏకాంతంలో కూర్చొని ఉన్నప్పుడు ముందుగా విశిష్టమైన పిల్లలు గుర్తుకొస్తారు. విదేశంలో ఉన్నా మరెక్కడున్నా కూడా గుర్తుకొస్తారు. మంచి సేవార్హులైన పిల్లలు ఎవరైనా శరీరాన్ని వదిలితే వారి ఆత్మను కూడా గుర్తు చేసుకొని సర్చ్ లైట్ ఇస్తాం. ఇక్కడ 2 దీపాలు ఉన్నాయని పిల్లలకు తెలుసు. బాబా మరియు దాదా 2 దీపాలు ఉన్నాయి, 2 లైట్లు కలిసి ఉన్నాయి. ఈ 2 చాలా శక్తివంతమైన లైట్లు.